హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సోమశేఖర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన న్యూస్ తోటి ఈ వీడియో చేయబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది మనం ఒక నెల రోజులుగా వెయిట్ చేసినటువంటి డిఎస్సి మెరిట్ లిస్ట్ గురించి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గ్రూపుల్లోనూ టీచర్స్ గ్రూపుల్లోనూ ట్రోల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు రాత్రికే మెరిట్ లిస్ట్ అనేది విడుదలవుతుందని చెప్పడం జరిగిందండి. మ్యాక్సిమం ఈరోజు రాత్రికి మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మెరిట్ లిస్ట్ ద్వారా ఖచ్చితమైనటువంటి కట్ ఆఫ్ అనేది మనం తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. అయితే మెరిట్ లిస్ట్ అంటే టాప్ స్కోర్ సాధించిన వ్యక్తి నుండి బాటమ్ స్కోర్ వచ్చిన వ్యక్తి వరకు అందరి వివరాలు క్యాస్ట్ వైజ్గా, వాళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్ వైజ్గా వాళ్ళ యొక్క మార్కులు మొత్తం అంతా కూడా డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఈ యొక్క మెరిట్ లిస్ట్ ద్వారా మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మన ర్యాంక్ ఎంతవరకు వచ్చి ఆగిపోతుంది, బీసీకి ఎంతవరకు వస్తుంది, ఎస్సీకి ఎంతవరకు వస్తుంది, ఎస్టీకి ఎంతవరకు వస్తుంది, ఈడబ్ల్యూసీ ఎంతవరకు వస్తుంది, ఓసీకి ఎంతవరకు వస్తుంది అనే విషయం మనకి క్లియర్ కట్గా దీని ద్వారా మనకి తెలుస్తుంది. దీని తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. దాన్ని ఒక రోస్టర్ పద్ధతిలో అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనా ఈ మెరిట్ లిస్ట్ ద్వారా ఒక ఖచ్చితమైనటువంటి కట్ ఆఫ్ అనేది మనకి తెలియడానికి అవకాశం అనేది ఉందండి. ఈరోజు వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, చెక్అవుట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈరోజు రావడానికి అవకాశం అనేది ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ కుదరకపోతే రేపు మార్నింగ్ అయినా కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుందండి. ఆ సెలక్షన్ లిస్ట్లో రోస్టర్ కమ్ మెరిట్ అంటారండి దాన్ని. ఆ రోస్టర్ కమ్ మెరిట్ లిస్ట్లో ఈ యొక్క పోస్టులు అనేది డివైడ్ చేయడం అంటూ జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఓసీ, ఆ తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్సీ అలా కేటగిరీ వారీగా మనకి రోస్టర్ కమ్ మెరిట్లో మన మార్కులను బేస్ చేసుకుని ఈ యొక్క రోస్టర్ని మనకి విడుదల చేయడం అనేది జరుగుతుందండి. అయితే ఇంకో విషయం గమనించాలి ఏంటంటే మెరిట్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన మనకి జాబ్ వచ్చినట్టు కాదండి. మనకి సెలక్షన్ లిస్టులో ఉంటేనే మన నేమ్ సెలక్షన్ లిస్టులో ఉంటేనే మనం ఖచ్చితంగా మనం ఉద్యోగం సాధించిన వాళ్ళకి అర్హులు అయినట్టుగా లెక్కగా మనం భావించవచ్చు. అయితే ఎవరైతే మంచి గుడ్ స్కోర్లు సాధించారో వారందరూ సర్టిఫికెట్లు అవి ముందుగా సిద్ధం చేసుకుని అన్ని క్యాస్ట్, మీ ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇతరత్ర స్టడీ సర్టిఫికెట్స్, ఓడీస్, కాన్వకేషన్స్, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి. మనకి సెలక్షన్ లిస్ట్ కూడా త్వరలోనే రాబోతుంది. తర్వాత విషయం ఏంటంటే ఈ డిఎస్సిలో మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ఒకటి అప్లై చేయడం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా నాకు తెలిసి 4 రకాల కేటగిరీల వారికి దీన్ని అప్లై చేయడం జరుగుతుందండి. ఒకటి ఏంటంటే ఉమెన్ అండి, 2 స్పోర్ట్స్ మ్యాను, 3 పిహెచ్డి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, 4 ఎక్స్ సర్వీస్ మ్యాన్. వీళ్ళకి మాత్రం హారిజాంటల్ మెథడ్లో ఈ యొక్క రిజర్వేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. 33.5% మనకి ఉమెన్కి ఇవ్వడం అంటూ జరుగుతుందండి. అంటే ఉదాహరణకు మనం తీస్తే ఒక 100 పోస్టులు ఉంటే దాంట్లో 33 మ్యాక్సిమం 34 పోస్టుల వరకు కూడా ఉమెన్ కేటాయించడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క లిస్టులో ప్రతి కమ్యూనిటీకి కూడా ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుందండి. నాకు తెలిసి పెద్ద కట్ ఆఫ్ స్కోర్ అంత మ్యాక్సిమం పెరగకపోవచ్చు. కాబట్టి మీరు అందరూ ఎవరు ఆందోళన చెందని అవసరం ఏమీ లేదు. చక్కని రీతిలో ఈరోజు ఒకసారి అప్డేట్ని ఒక వెబ్సైట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. మంచి మార్కులతో ముందుకు వెళ్తాం. ఎక్కువగా మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని కోల్పోకుండా ఈరోజు విడుదలయ్యేటటువంటి ఈ యొక్క మెరిట్ లిస్ట్ తోటి మనం చక్కని రిజల్ట్ని పొందగలుగుతామని నేను ఆశిస్తున్నానండి. మరి ఈ యొక్క ఛానల్ని ఖచ్చితంగా మీరు మీ వంతు సపోర్ట్గా ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.